మన ఉండటమును చక్కని పాట పాడేటప్పుడు దేవుడు గొప్పటి అవకాశం దేవుడు ఇచ్చినాడు కనుక ఏమిచ్చినా అనుకున్నమైతే నీరైతే తీర్చలేదు. ఎందుకంటే ఎంత టైం అయినప్పటికీ ఎంతగా ప్రతిరోజు కూడా ఎన్నో పనులు లోకపరంగా పనులుగా కుటుంబాన్ని పోషించుకోవాలి. సరే, ప్రార్థన అయిన తర్వాత దీన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. మొదటిగా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈరోజు జనవరి మాసం 2025 5వ తారీఖు తండ్రి పాద సన్నిధిలో మీ ఉండటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. రాత్రికాల సమయం అంతా కూడా చక్కటి నిద్ర అనుగ్రహించి మన ఉదయాన్నే లేచి మీ పాద సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించుకుని పాట పాడుకుని వాక్యాన్ని ధ్యానించే మాకు మీరు మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో అలాగే స్వదేశంలో మరి బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్నవారు, ఎక్కువజామునే దేవుళ్ళకి ధ్యాన పరిచయంలో ఉన్నవారు, అలాగే మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారు, అలాగే సత్యవాక్యమును ఎవరైతే సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, అలాగే మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారము, వస్త్రహీనుల వారికి వస్త్రములను, బలహీనులకు బలము, అనారోగ్యంతో వారికి ఆరోగ్యము, సమస్తములను కూడా మీరే దయచేవారు. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరే బలపరిచి స్థిరపరచు. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరే మధ్య మాట్లాడి వాళ్ళు బలపరిచి స్థిరపరచు తండ్రి. ఉన్నతమైన స్థితిలో అందరూ కూడా ఎటుదైతే మీరే సహాయం ఇచ్చి మా కొరకు రాని యేసు క్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థనలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట నా దీపకొందరములండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మొట్టమొదటిగా లేవగానే ఆయన ప్రార్థన చేసుకుని ఇలా లైవ్లో ఆయన పాద సన్నిధికి ఎంత ధన్యత దేవుడు లభించాడు అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఉదయం లేవగానే దేవుని యొక్క మనసు దేవునితో మాట్లాడాలి, దేవునితో ఉండాలి, ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి, అక్కడ ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఒక పాట పాడుకోవాలి, ఆనందంగా సంతోషంగా ఒక పాట పాడుకోవాలి. ఆనందంగా సంతోషంగా ఏదో పబ్లిసిటీ గురించి కాదండి, అంటే ఇలా పాట పాడుకోవడం. అంటే నాకు లాగా కొంతమంది ఉంటారండి, చదువు రాని వారు, సరిగ్గా పాట పాడలేని వారు, సరిగ్గా వాక్యాన్ని బయట చెప్పలేని వారు. అవునండి. కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన నేను ప్రేమిస్తున్నాను కనుక ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించకపోయినా ప్రేమించినట్టు కాపాడాడు అనుకోండి, ఎంత గొప్ప అవకాశం దేవుడు రోజు ఇస్తున్నందుకు. రోజు ఉండే ప్రార్థన తండ్రి, ఈ ధన్యకరమైన జీవితాన్ని నాకు నువ్వు తీసేయద్దు. అంటే ఎలాంటి పరిస్థితి అయినా నీ మందిరానికి వచ్చో లేకపోతే మందిరానికి రాలేని స్థితిలో ఉన్నప్పుడైనా సరే, ఇంటి దగ్గర అయినా సరే ఉండి నీతో పొద్దు లేవగానే నీతో నేను మాట్లాడాలి, నీ పాటని పాడుకోవాలి, నోట వచ్చినప్పుడు నీ పాట రావాలి, నీ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఇది దూరం చేయొద్దు తండ్రి. ఇది దూరం చేసుకునేలా నేను బ్రతకకుండా నువ్వు ఎప్పటికప్పుడు సరిచేయంటే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే కొన్ని వేల రూపాయలు
వందల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు, లక్షలు మన దగ్గర ఉన్నా ఈ ఆనందం రాదు. నేను కోరేది చెప్పేది ఏంటంటే మనుషులందరినీ కూడా మనకు ఆనందం కావాలి, సంతోషం కావాలి. ఈ ఆనందము సంతోషము మన దగ్గర డబ్బు, మన దగ్గర బంగారం, మన దగ్గర ప్లాటినము, మన దగ్గర పాస్తులు కాయంతో ఉంటే ఆనందం రాదు. ప్రేమ దేవుడు వాళ్ళ ఆనందం కావాలన్నా, ఆనందం నీకు రావాలన్నా నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. అదే నేను అందరికీ చెప్పేది. నా మాటలు కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది దీన్ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. కానీ నా దేవుడు ఎదుట నేను అలా బ్రతకాలని నేను ముందు ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే నేను బ్రతకకుండా మీరు బ్రతకండి అని చెప్పడం అనేది వాక్యానుసారం కాదు. మేము ప్రార్థన చేయమన్నారంటే ముందు నేను ప్రార్థన చేయాలి. మిమ్మల్ని జాగ్రత్తగా దేవుడిని సహవాసం కలిగి జీవించాలి అన్నారంటే నేను చేయాలి. ముందని ప్రేమించండి అని చెప్తే ముందు నేను ప్రేమించాలి. కాబట్టి దేవుడు మహాకృప, ఆయన సంకల్పం మన మీద ఉంది కనుకే ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, విదేశంలో ఇండియాలో ఉన్నవారైనా లేదా వేరే దేశంలో నుండి వింటున్న వారైనా మీ మీద దేవుని ఆకాశం ఉంది కాబట్టి మీరు వింటున్నారు సంగతి మర్చిపోకండి. ఓకేనా? రైట్. దేవుడు మనతో మాట్లాడుతూ నేను ఇలా చెప్పాను మీకు, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆశ్రయాన్ని వేసుకుంటారో వారికి ఏ అపాయము కూడా రాదని 91వ కీర్తనలో చాలా క్లియర్గా, చాలా వివరంగా ఆ భక్తుడి ద్వారా దేవుడు రాయించిన మాటలు మనం సుమారుగా ఈ 66 పుస్తకాలని 42 మంది భక్తులు రాయడం జరిగింది. ఇందులో మొదటి భక్తుడు మోషే గారైతే చివర జబలే కుమారుడైన యోహానుగా రాశారు. మధ్యలో ఎంతోమంది ఉన్నారు ప్రవక్తలు, 40 సంవత్సరాలు రాశారు. ఈ భక్తులలో రాజులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, జాలకులు ఉన్నారు. చూడండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల సమూహం, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడిందని అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత గొప్పగా దీన్ని మనం చదవాలి. ఇది చదివినప్పుడు ఇందులో ప్రతి మాట మనకి ఎన్నో నేర్పిస్తుంది. ప్రేమ దేవుడు మనం ఎన్నో, ఇది నా చేతి పట్టుకుంటే చిన్న పుస్తకం అనుకుంటున్నారేమో, ఇది మన జీవితాన్ని మార్చగలిగే పుస్తకం, మన జీవితం నడిపించగలిగే పుస్తకం, మనకి ఆనందాన్ని ఇవ్వగలిగిన పుస్తకం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరైతే జాగ్రత్తగా పాటిస్తారో, దేవుడు వారికి శాంతి, సమాధానము, మేలులు కలుగు చేయనుగాక. దృష్టిలో పెట్టుకోండి. మనకి నచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికేయడం కాదు. క్రైస్తవులంటే ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. అందుకే 91 కీర్తనలు ఏమన్నాడు తెలుసా భక్తుడు? అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్ తెలిసి జాగ్రత్త మనం చదువుతూ దాన్ని ఆలోచించడం మొదలుపెడదామంటే 91వ కీర్తనలో ఇక్కడ అన్న మాట ఏంటంటే 9వ వచనంలో, యెహోవా నీవు నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఎవరైతే యెహోవా నా దేవుడని ఆయన ఆశ్రయ స్థలముగా చేసుకున్నారో, ఇంకా బాగా చెప్పాలంటే ఆధారంగా చేసుకున్నారో, వారు ఎలా జీవిస్తారంటే కిందంటాడు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను
ఎత్తి పట్టుకుందురు. ఎవరిని ప్రేమ దేవుడు వారు ఆలోచించిన ఒకసారి. నటించేవారిని కాదు, వ్యాసదారుని కాదు, పేరు కోసం ధనం కోసం పాకులాడే వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఆయనను ఆశ్రయంగా ఎప్పుడైతే ఆయన ఆశ్రయం చేసుకున్నావో ధనం గురించి ఆలోచించు, పేరు గురించి ఆలోచించు, డబ్బు గురించి ఆలోచించావు, బంగారం గురించి ఆలోచించవు, పేరు ప్రతిష్ఠ గురించి ఆలోచించవు, నలుగురు రాజులు తిరగాలని ఆలోచించవు, నలుగురు తిప్పుకోవడానికి వ్యాసదారుల పట్టుకు బ్రతుకో. ఆయనను ఆశ్రయం చేసుకునే నరుడు ఎలా ఉంటాడు తెలుసా? యథార్థంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, ఎలాంటి పరిస్థితులకు భయపడు. అరే వాళ్ళు ఏం చేస్తారు భయపడడు. ప్రేమ దేవుడు వల్ల ఎవరు? యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని పనిలో గొప్పవాడు, గొప్ప సైనికుడు. ఎలా ఉంటాడో తెలుసా? ప్రాణం పోయిన పర్లేదని దర్జాగా నిలబడతాడు. ప్రేమ దేవుడు వల్ల ఎవరిని ఎనకేసుకున్నాడు, ఎవరిని నువ్వు ఎలా బ్రతికిన పర్లేదులే అని బ్రతకడు. అనుకుంటాడు తెలుసా? ఇక్కడ చూపిస్తాను చూడండి, కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ. ఇక వారు దేవుడిని ఆశ్రయం చేసుకున్నారట. దేవుడే నా ఆశ్రయం, ఎవరు కాదు, మనుషులు కాదు, అది తోడే ఉండేది అని దేవుడిని ఆశ్రయం చేసుకున్న మనుషులు. ఇది జాగ్రత్తగా ఆలోచించగలిగింది. ఈరోజు మనకు అర్థం కావాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నావా? అయితే నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులుని కూడా మనం సమీపించదు. నీ మార్గములన్నింటి నుండి కాపాడు. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ పాదములకు రాయి కలగకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కుదు, కదమ సింహములను, భుజంగములను అనగా త్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించుదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచుదును. అంటే దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటే ఆయన గణపరుస్తాడు. తేడా మీకు అర్థం కావాలి. ఇక్కడ రేపటి కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. విషయం అర్థం కావాలి. నువ్వు మనుషులకు భయపడుతున్నావా, దేవుడికి భయపడుతున్నావా? చాలా జాగ్రత్త. నువ్వు మనుషులు సంతోషపెట్టాలనుకుంటున్నావా, దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? అసలు ఎలా ఉన్నావు? ఒకసారి డైరెక్ట్గా వెళ్ళిపోతాము. ఈరోజు అవ్వదు, రేపు కూడా మీకు ఆ మాట మీకు బాగా వివరించాల ఆలోచన, ఆ మాట వివరించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకసారి దానియేలు గ్రంథానికి వచ్చే పరిచయం చేసేసి రేపు దాన్ని మీకు మళ్ళీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం వచ్చిన దాని నుంచి అంటే చాలా జాగ్రత్తగా చదువుదాము. ఈరోజు కాబట్టి రేపు మొత్తం మీద ఇక్కడ ఈ భక్తులు దేవుని ఆశ్రయం చేసుకున్నారా, మనుషుల్ని ఆశ్రయం చేసుకున్నారా మీకు అర్థం కావాలి. ఓకేనా? అక్కడ మాట మనకి ఏమర్థమైంది? 91వ కీర్తనలో 9వ వచనంలో ఏమన్నాడు అక్కడ? ఇదిగో మీరు యెహోవాను ఆశ్రయం చేసుకుంటే, ఆయన్నే నివాస స్థలముగా చేసుకుంటే మీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు గుడారంలో సమీపించదు. మీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను తన దేవతను ఆజ్ఞాపించి నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడది ఆయనను ఆశ్రయం చేసుకుంటే అంటే ఆయనే ఆధారం. నువ్వు ఆయనే మొక్కుతావు, ఎవరికి దండం పెట్టవు, ఎవరికి చేయి కొట్టవు, అప్పుడు ఆయన తప్పిస్తాడు. ఇక్కడ కూడా మనకు పరిచయం అయ్యే 3 భక్తులు ఉంటారండి. ఈ 3 భక్తులకు ఎదురైన సంఘటన ఏంటి? ఆ సంఘటనలో వీళ్ళు రాజుగారి వైపు వెళ్ళిపోయారా అంటే రాజుగారిని ఆధారం చేసుకున్నారా,
దేవుడు ఆధారం చేసుకున్నారన్న విషయం మనకు అర్థం కావాలి. ఓకేనా? రైట్. చదువుతున్న జాగ్రత్త 3వ అధ్యాయం ప్రారంభం వచ్చినటువంటి రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోనులోని ఒక మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండేది. రాజు నెబుకద్నెజరు అధిపతులను, శరాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను అంటే ఇక్కడ అందరినీ పిలిపించి ఏమంటాడంటే, ఇదిగో ఎవరికి నిలబెట్టకూడదు, కానీ నేను ఏదైతే చేస్తున్నానో ఒక విగ్రహం, ఆ విగ్రహానికి ఏం చేయాలట? నమస్కరించాలి. అందరూ నమస్కరించాలి. సాటింపు వేయించండి అన్నారట. సాటింపు వేయించారట అందరికి. ఇలా పలానా టైంలో ఇలాగా వీణ, మ్యూజిక్, సౌండ్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు అందరూ రావాలి. అందరూ కూడా ఏం చేయాలి? నమస్కరించాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. ఓకేనా? ఎవరి ఆజ్ఞ? రాజుగారి ఆజ్ఞ. ఇప్పుడు ఈ రాజుగారి ఆజ్ఞకు ఇక్కడ ఒక ముగ్గురు ఉంటారండి. శద్రక్, మేషక్, అబేద్నెగో. రాజుగారు ఏం ఆజ్ఞించారంటే, మీరు తర్వాత చదువుకోండి, రేపు కంటిన్యూ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ 3వ అధ్యాయం అంతా చదవండి. ఓకేనా? 3వ అధ్యాయం అంతా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం అంతా చదవండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రాజుగారు అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక విగ్రహం చేస్తున్నాను కదా, వాళ్ళంతా పిలిచి ఈ విగ్రహానికి నేను పరిపాలించే ఈ ప్రాంతంలో ఎంతవరకు అయితే పరిపాలిస్తున్నారో ఈ పరిపాలన ఎక్కడ వరకు జరుగుతుందో అందరూ కూడా ఏం చేయాలంటే, నేను నిలబెట్టించే విగ్రహానికి నమస్కరించాలి. వెరీ గుడ్. నమస్కరించాలి. నమస్కరించకపోతే ఏం చేస్తారట? నమస్కరించకపోతే ఏం చేస్తారట అంటే, అగ్నిలో వేసి వాళ్ళు కాల్చేద్దాం. అంటే ఇది మామూలుగా చాలా స్ట్రాంగ్గా ఉందండి. స్ట్రాంగ్గా ఉంది. నమస్కరిస్తే వెరీ గుడ్, నమస్కరించకపోతే వాళ్ళకి అగ్ని చంపడం అంటే మరణ శిక్ష విధించారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రాజుగారు మాటలు నేర్తారా అంటే అందరూ రాజుగారి మీద ఆధారం చేసుకుంటారు. ఇప్పుడు రాజుగారు చెప్పి మాట వింటారు కదా. కానీ శద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుగారిని ఆధారం చేసుకోలేదు. మరి ఎవరిని వారు ఆశ్రయం చేసుకున్నారంటే దేవుడు. ఆ సందర్భం జరుగుతున్నప్పుడు ఆ రాజు గారు కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఇవన్నీ నేను వివరిస్తాను. కానీ ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నాడు ఒకసారి మీరు చదవండి. ఈ రోజు మీరు ఎవరిని మీద ఆధారపడ్డారు? మనుషులకు భయపడుతున్నారా? మనుషులకు భయపడి చేయకూడని పని చేస్తున్నారా? మనుషులకు భయపడి అనకూడని మాటలు అంటున్నారా? మనుషులకు భయపడి తినకూడని తింటున్నారా? ఆలోచించారు ఒకసారి. నీ బ్రతుకు జీవితంలో భక్తిలో నిష్ఠ కావాలి, తిండి విషయంలో నిష్ఠ కావాలి, ప్రతి విషయంలో నిష్ఠ ఉండాలి. ఎందుకు చెప్పంటారా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. కాబట్టి నువ్వు నిష్ఠగానే బతకాలి. నువ్వు నిష్ఠగానే బతకాలి. ప్రేమ దేవుడు వాళ్ళు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ఉదయకాల సమయంలో ఇదో లేచావు, వచ్చావు, ఇదో ఆదివారం అండి సరిగ్గా వస్తారు, ఒక పాట పాడేస్తారు, వెళ్ళిపోతున్నా అది చెప్పి మాట వేసి కప్పన కొట్టేసి బియ్యం వేసేసి ఇక నీకంటూ గొప్ప లేడు, నీకంటూ తురుము లేడు అండమేనా? అసలు ఏంటో క్రైస్తవుడుగా నువ్వు చేసే పని ఏంటి అడుగుతున్నాను అందరినీ కూడా. క్రైస్తవులందరినీ కూడా అడుగుతున్నా. నీ గొప్ప మందిరానికి వెళ్ళిపోతున్నావు, ఎక్కువ జనం వస్తున్నారు, అక్కడ గొప్పగా ఉంటుంది అనుకోవడం కాదు. అసలు నువ్వు ఎలా బతుకుతున్నావు? నీ బతికేంటి? నీ ఆలోచన ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావా మంచిగా? దేవుడు చెప్పినట్టు బతుకుతున్నావా? దేవుడికి వ్యతిరేకమైన పనులు నువ్వు ఎవరు చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేస్తే మటుకు నీ భక్తి ఆయనకి నచ్చదు. ఈరోజు చాలా మంది వ్యాసకాల భక్తులు చేస్తున్నారు, వ్యాసకాల భక్తి చేస్తున్నారు. ఆ భక్తి దేవుడికి నచ్చదు. కాబట్టి ఈరోజు ఆలోచించండి. రేపు ఈ మాట గురించి చాలా లోతులోకి ఆలోచిద్దాం. ఈరోజు మనుషులకు భయపడి
ఈ రోజు గొప్ప పేరు రావాలని, గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చాలా చాలా దేవుడు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు ప్రేమ దేవుడి వల్ల. ఎప్పటికీ కూడా అది చాలా పొరపాటు. వాళ్ళని వెంబడించే వాళ్ళు అపవాదిగా వేసి నడలో వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు సమాధానం కావాలి, మేలు కావాలి, ఇంకా భయపడే ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ కావాలంటే దేవుడు చెప్పమన్నట్టుగా, దేవుడు బతకమన్నట్టుగా, దేవుడు ఉండమన్నట్టుగా ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుడు వాళ్ళు ఎలా ఉన్నావో ఈరోజు ఆలోచించు. మందిరానికి రా, మందిరంలో ఎవరితో వ్యక్తిని చూడకు, వాక్యాన్ని చూడు. వాక్యం మన బ్రతుకులో ఉందో లేదో చూసుకో. అది బ్రతుకులు ఉంటేనే ఇక పరలోకం, ఆ ఉన్నతమైన లోకం. నువ్వు ఒకప్పుడు చీకటి వేయంలో, ఇప్పుడు వెలుగు వేయంలో, ఇప్పుడు వెలుగు వేయంలో నువ్వు నీ నుంచి రావాల్సిన ఫలాలు ఏంటో తెలుసా? వెలుగు సంబంధమైన ఫలాలు ఏంటో తెలుసా? మంచితనము, నీతి, సత్యము. ఇవి ఉన్నాయా? ఉన్నాయా? చాలా ఆలోచించండి. అగ్ని బతకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి పరలోకం కావాలి. పరలోకమే శాశ్వతం. ఓకేనా? రైట్. అంటే మరి మీరు అందరూ ఉండాలని బాగా ఆలోచించండి. దాని కూడా బాగా ఆలోచించండి. రేపు మనకి ధ్యానిద్దాము. ఈరోజు ఆదివారం కనుక ప్రతి ఒక్కరు సమయానికి మందిరానికి రండి. ఆత్మతో సత్యంతో దేవుడు ఆరాధించండి. ఆనందంగా సంతోషంగా ఉండండి. దేవుడి ముందు చక్కగా ముందుకి కొనసాగండి. ప్రార్థన. పరలోక ముందు బాగా మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. నిజమైన ఆయన మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనములు తండ్రి. ఇదిగో నాయన మేము మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నాము, మనసును ఆధారంగా చేసుకున్నాము. ఒకసారి మాకు మీ పరిచయం చేసుకుని తండ్రి ఆయన నిన్ను ఆధారంగా చేసుకుని మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నీ నామం మీ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమె తల్లి ప్రేమి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ